కుల మతాలకు అతీతంగా బీజ్గిరి షరీఫ్ దర్గాలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. జమ్మికుంట పట్టణంలోని బీజ్గిరి షరీఫ్ దర్గాలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే విధంగా కుల మతాలకు అతీతంగా దర్గాలోని సమాధులకు చాదర్లను కప్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం రోజున వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్గాలో ప్రార్థనలు నిర్వహించడంతో దర్గా ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడింది. హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడి దర్గాలోని సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కోరిన కోరికలు నెరవేర్చే దేవునిగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరోగ్యం బాగా లేకున్నా, కుటుంబంలో చిక్కులు ఉన్నా, ప్రశాంతత లేకున్నా ఇక్కడి దర్గాలో ప్రార్థనలు నిర్వహించి ఆ కోరికలు నెరవేర్చాలని కోరుకోవడంతో కొద్ది రోజుల్లోనే ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలకు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు పాల్గొని విజయవంతం చేయడంతో పాటు ప్రతి శుక్రవారం దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి కందూరు చేయటం ఆనవాయితీగా వస్తుందన్న ఆచారం. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎందుకోసం వచ్చారు? అడ్డం రాకు. మేము మొక్కు తీసుకోవడానికి వచ్చినాము. ఇక్కడ మంచి జరుగుతుంది. బీజ్గిరి షరీఫ్ దగ్గర ఏది అనుకుంటే అది జరుగుతుంది. అందుకే వచ్చినాం. మా మొక్కు చెల్లించుకోవడానికి వచ్చినాం. మంచిగా మొక్కుంటే పనులు అవుతాయి. మేము ఎన్నో రోజులు వస్తున్నాం. అందుకే మా మొక్కు ఉండే మొక్కు తెలిసినందుకు వచ్చినాం. బీజ్గిరి షరీఫ్ దర్గా లోపల హజరత్ సయ్యద్ ఇంకేషాఫ్ అలీ रहमतुल्लाह अलैह, हज़रत सैयद अजमत शाह अली रहमतुल्लाह अलैह, हज़रत सैयद अकबर शाह अली रहमतुल्लाह अलैह, हज़रत सैयद मुर्तज़ा शाह अली रहमतुल्लाह अलैह యొక్క సమాధులు ఉన్నాయి. ఇద్దరు అన్నదమ్ములు వారి యొక్క కుమారుల సమాధులు ఉన్నాయి. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన దర్గా. ఇక్కడ ఏమైనా కోరికలు కోరుకుంటారో అవి నెరవేరుతాయి. కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి కందూర్లు చేస్తారు, చాదర్లు కప్పుతారు, మరియు అన్నదానం చేస్తారు. బీజ్గిరి షరీఫ్ దర్గాలో కేవలం ముస్లింలే కాకుండా అన్ని మతాల వారు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఇక్కడ పాల్గొంటారు.